నమస్తే, వెల్కమ్ టు లక్ష్య మీడియా. కలెక్టర్లు ఎస్పీలతో స్పెషల్ సమీక్ష నిర్వహించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదన్నారు. అద్దాల మేడలు కట్టి రంగురంగుల గోడలు చూపెట్టి అభివృద్ధి జరిగిందని భ్రమింపజేస్తే అది పేదవారికి ఎట్లాంటి లాభం చేకూర్చదని చెప్పారు. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అధికారుల దగ్గరికి ప్రజలు వెళ్ళవలసిన అవసరం లేదని, ప్రజల వద్దకే ఆఫీసర్లు వెళ్ళాలన్నారు. రోజుకు 18 గంటలు పనిచేయాల్సి వస్తుందని అట్లాంటి ఆలోచన ఉండి ఎందుకులే ఇంత ఫిజికల్ స్ట్రెయిన్, మెంటల్ స్ట్రెయిన్ మాకు ఎందుకు అని ఎవరైనా అధికారులకు ఏమైనా చిన్న చిన్న అభ్యంతరాలు ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తప్పకుండా వాళ్ళకి కలెక్టర్లుగా, ఎస్పీలుగా అక్కడి నుంచి మార్చి మీకు మిగతా ఎక్కడైనా 18 గంటలు పనిచేయకుండా ఉండే పోస్ట్ ఏమైనా మీరు కోరుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. 6 గ్యారంటీల కోసం అప్లికేషన్ల స్వీకరణ ఈ నెల 26 తేదీ కల్లా ప్రతి ఊరికి దరఖాస్తు ఫారాలు వస్తాయని చెప్పి వాటిని నింపి గ్రామ సభల్లో ఇవ్వాలన్నారు. అప్లికేషన్ల కోసం ఆధార్ కార్డు, అట్లాగే తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అన్నారు. రోజుకు 18 గంటలు పనిచేయాలని అధికారులకు సూచించారు. ఇబ్బందిగా ఉంటే ట్రాన్స్ఫర్కి అడగవచ్చని కూడా చెప్పారు. నకిలీ విత్తనాలు టెర్రరిజం కంటే డేంజర్ అని, నకిలీ విత్తనాల విషయంలో ఉపేక్షించేదే లేదన్నారు. అవసరమైతే ఆయా కంపెనీల ఆస్తులను అటాచ్ చేస్తామన్నారు. ఇక డ్రగ్స్, గంజాయి దందాలో ఎంతటి వారైనా సరే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఇక మనం చూసుకున్నట్టయితే ఈ 6 గ్యారంటీ పథకాలు, అంటే ఈ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా అందించడం తమ లక్ష్యం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది. మెయిన్గా అన్నిటికీ కూడా రేషన్ కార్డు అవసరం అని చెప్పి చెప్తా ఉన్నారు ప్రభుత్వం. మెయిన్గా ఫస్ట్ వీళ్ళకి కావాల్సింది ఏంటిది, రేషన్ కార్డులు అవసరం అన్నప్పుడు రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు అప్రూవల్స్ కోసం అప్లికేషన్స్ తీసుకొని వాటిని కంప్లీట్గా పూర్తి చేసిన తర్వాత ఈ 6 గ్యారంటీల వైపు చూస్తే బాగుంటుందని మేము అనుకుంటాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా కొత్తగా వచ్చింది లేదు. మార్పులు చేర్పులు చేసుకున్న సందర్భాలే మనం చూడలేము. సో ఇప్పుడు అన్నిటికీ రేషన్ కార్డు మెయిన్ అని చెప్తా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా రేషన్ కార్డులు ఎవరెవరికైతే కొత్తగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులను ఇచ్చిన తర్వాత, అందులో మార్పులు చేర్పులకు అవకాశం ఇచ్చిన తర్వాత, కొత్త రేషన్ కార్డులు అన్నిటికీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత 6 గ్యారంటీలను చివరి స్థాయి వరకు తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ముందుగా వీటిని పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంటుంది. అట్లాగే ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఈ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తాయి 6 గ్యారంటీలు, లేదంటే అందులో ఏమైనా మినహాయింపులు ఉంటాయా? లైక్ ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుంటా ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెన్షన్ ఇస్తే ఆ పెన్షన్లో ఎవరైతే గవర్నమెంట్ జాబర్స్ ఉన్నారో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు రాలేవు, వాళ్ళ కుటుంబాలకు రాలేవు. అట్లా కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. సో ఇందులో కూడా 6 గ్యారంటీలు అమలు కావాలంటే ఏమైనా మినహాయింపులు ఉన్నాయి, అదే టర్మ్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి అనేటువంటి విషయాలను ప్రజలకు క్లుప్తంగా చెప్పి దీని గైడ్లైన్స్ను రూపొందించాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంటుంది. అట్లయితే మాత్రమే చివరికి వరకు కూడా, అంటే మీరు అనుకున్న లాస్ట్ వరుసలో ఉన్నటువంటి పేదవారికి కూడా లబ్ధి చేరేటువంటి అవకాశం ఉంటుంది.